సూర్యపరంగా బాగా చేశారు కానీ బట్ కార్తీక్ సుబ్బరాజు అగైన్ డిసప్పాయింటెడ్. లాస్ట్ సినిమాస్ కూడా లైక్ కొన్ని బాగా తీయడం కొన్ని బాగా తీయకపోవడం ఎక్స్పెక్టేషన్స్ అయింది కానీ బట్ సూర్య వైజ్ గివింగ్ 100%. డైరెక్టర్స్ ఇష్యూ వల్ల సినిమాస్ పోతున్నాయి. కంగువా చూసాము, ఇప్పుడు రెట్రో కూడా. సో ఐ హోప్ వెంకీ అట్లూరితో మళ్ళీ సూర్య గారు బ్యాక్ అవ్వాలని కోరుకుంటున్నాను. రెట్రో పరంగా వీఆర్ ఓకే, నాట్ దట్ మచ్ సాటిస్ఫైడ్. సినిమా అంతా ఫ్లాట్గా వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ రైజ్ అవుతుంది అప్పుడు ఏమీ లేదనమాట సినిమాలో. సో బోర్ తెప్పించేశారు సినిమాని బాగా. సో నాకేమంత అనిపించింది అంతే. యా అంటే సినిమాలో ఇంకా ఏదో ఉందని ఎక్స్పెక్ట్ చేసాం బట్ అది రీచ్ అవ్వలేదు. మేబీ బికాస్ ఆఫ్ కంటెంట్ని ఇంకా బాగా ప్రజెంట్ చేస్తుంటే బాగుండేది. సో రెట్రో వైజ్ ఐఎమ్ నాట్ దట్ మచ్ సాటిస్ఫైడ్. బట్ నాకు సూర్య అంటే ఇష్టం, బట్ ఐఎమ్ స్ట్రాంగ్లీ హిల్ గెట్ బ్యాక్ అని కోరుకుంటున్నాను. అన్న ఎలా ఉంది రెట్రో మూవీ? నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు భయ్య. అంటే ఏంటంటే కార్తీక్ సుబ్బరాజు గారు చెప్పాలనుకున్న కథ ఏంటి? ఈజ్ ఎ బెస్ట్ స్టోరీ టెల్లర్. ఆయన ముందు కథలన్నీ నాకు చాలా ఇష్టం. ఎ గుడ్ నెరేటర్ అనమాట ఆయన. అలాంటి ఆయన ఏం చేశాడో అనేది నాకు క్లారిటీ రాలేదు. ఫస్ట్ పాయింట్, ఆయన స్టోరీ నాకు అంత ఇంపాక్ట్ఫుల్గా క్రియేట్ చేసినట్టు అనిపించలా. అండ్ సూర్య గారి పెర్ఫార్మెన్స్ అయితే మటుగా ఆయన గురించి మనం మాట్లాడక్కర్లేదు, ద బెస్ట్ పెర్ఫార్మర్ ఆయన. బట్ స్టోరీ సెలక్షన్లో ఎందుకు వీక్ అవుతున్నారు ఈ మధ్యన అనేది కూడా అర్థం కాలేదు. అండ్ పూజా హెగ్డేకి ఆమెకి నల్లగా ఎందుకు చూపించారు? అలా చూపించిన దానికి ఏదైనా ఒక ఇంపార్టెన్స్ ఉంటే బాగుండేది అనిపించింది. జస్ట్ ఒక క్యారెక్టర్ లాగా వెళ్ళిపోతూ ఉంటుంది ఆమె క్యారెక్టర్. అండ్ జోజు జార్జ్ గారు లాంటి వ్యక్తిని ఆయన ఎలాంటి సినిమాలు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో, ఆయన్ని కూడా అంత ప్రాపర్గా వాడుకున్నట్టు అనిపించలేదు. అండ్ విలన్ క్యారెక్టర్ బాగుంది, విలన్ క్యారెక్టరైజేషన్ బాగుంది, సూర్య గారి పెర్ఫార్మెన్స్ బాగుంది. బట్ స్టోరీ ఏంటి, పాయింట్ ఆఫ్ నరేషన్ ఏంటి అనేది అర్థం కాల. అంటే వాట్ హీ వాంటెడ్ టు సే, వాట్ హీ వాంటెడ్ టు టెల్, ఆ స్టోరీ టెల్లర్ దగ్గర ఉన్న ఇంపాక్ట్ మనకు కనిపించాలి. నాకు తెలిసి కార్తీక్ సుబ్బరాజు గారి సినిమాల్లో దిస్ విల్ బి ద వీకెస్ట్ నరేషన్. ఆయన ఇంకా బాగా తీయొచ్చు, బెటర్గా తీయొచ్చు, బట్ ఎందుకు ఏమైంది అనేది నాకు క్లారిటీ రావట్లేదు. రెస్ట్ ఆఫ్ నవ్వడం గురించి అనేది, నవ్వుకోవడం ఒక మంచి భోగం అంటారు కదా, నవ్వుతూ ఉండాలి, నవ్విస్తూ ఉండాలని. బట్ మామూలుగా మనం సినిమాల నుంచి చాలామంది చెప్తూ ఉంటారు మీరు హ్యాపీగా నవ్వుకుంటూ సినిమా నుంచి బయటకు వస్తారని. కాకపోతే ఇక్కడ మనకి రివర్స్లో ఏంటి అంటే ఆర్టిస్టులు నవ్వుతారు, లోపల స్క్రీన్ మీద పెర్ఫామ్ చేసిన ఆర్టిస్టులు నవ్వుతారు, మనం మటుకు ఏడుస్తూ బయటకు వస్తాం అనమాట. ఎప్పుడెప్పుడు అయిపోద్దా సినిమా అన్నట్టు. క్లైమాక్స్ ఆ సెకండ్ హాఫ్ రబ్బర్ బ్యాండ్ తెగిపోయినా కూడా సాగదీస్తారు. సాంగ్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడకుండా అది మంచిది. బ్యాక్గ్రౌండ్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఫస్ట్ ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది, అది సింగిల్ షాట్ అనమాట. మేడ మీద నుంచి కింద నుంచి మేడ మీదకి జోజు జార్జ్ గారు, సూర్య గారి పెర్ఫార్మెన్సెస్ ఆ సిచ్యువేషన్లో ఆ సింగిల్ షాట్ సీన్ మటుకు చాలా బాగుంది. మిగతా సినిమా అంతా అట్లా ఓకే. 0.75 వేస్ట్ అన్న, అసలు ఏం బాగాలేదు. అదే మన శ్రేయ అమ్మో హెడ్ఏక్ ఏం బాగాలేదన్న. ఒక ఎమోషనల్ సీన్ ఒకటి అంటే స్క్రిప్ట్ తీసుకున్నారు కానీ అది లాస్ట్లో అర్థమవుతుంది, అదొక్కటి కొంచెం ఓకే అనిపించింది. కానీ మిగతా అంతా స్టోరీ లైన్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఏం లేదు. కానీ ఫైట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నచ్చింది, ఫైట్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది. ఎగ్డే క్యారెక్టరా ఏదో అలాగే, ఆ ఒక సాంగ్ ఒకటి బాగుంటుంది, ఆ సీన్ ఒకటి బాగుంటుంది, అంతే ఇంకేం లేదు. రెట్రో సినిమా సూర్య స్టామినా తగ్గట్టుగా ఎక్కడ డౌన్ఫాల్ లేకుండా కంగుబాతో సూర్య కొద్ది కంగు తినిపించిన ఈ రెట్రో సినిమాలో మంచి విజన్ అనేది ప్రేక్షకులకి ప్రజెంటేషన్ చేశారు. నవ్వటం అనేది ఎంత ఆనందమో, ఆ నవ్వు వెనకాల ఉన్న పాజిటివ్ని కూడా సుబ్బరాజు డైరెక్షన్ వన్స్ అప్ టైమ్ రజనీకాంత్ పేట సినిమాలో ఉన్న ప్యాటర్న్ని ఈ సినిమా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చాలా ఎక్సలెంట్. మ్యూజిక్ కూడా సంతోష్ నారాయణ మ్యూజిక్ కూడా ఆసమ్ అనిపించే విధానంగా ఒక మోటో. అంటే ఇది యాక్చువల్గా వాళ్ళకి ఫస్ట్ ప్రాజెక్ట్ అనుకుంటాను. కెమిస్ట్రీ అయితే బాగా రన్ అయింది. టోటల్ ఏంటంటే నెగిటివ్ని డైవర్ట్ చేయాలి, పాజిటివ్ని ప్రజెంట్ చేయాలి. అది వైలెన్స్ కాకుండా సైలెంట్ మెసేజ్ ఏంటనేది ఒక నవ్వుతో కిస్ట్ ఇచ్చారు. సినిమా చూస్తేనే రీజన్ ఉంటుంది అది. అవును మేడం, ఫోటోగ్రఫీ ఎక్సలెంట్గా ఉంది. మెయిన్ ఏంటంటే ఎఫెక్ట్ ప్రొడ్యూసర్స్ కూడా
సూర్య జ్యోతిక ఒక మంచి పబ్లిక్ మెసేజ్ అనేది ఇచ్చారు. వాచబుల్ మూవీ. కంగువా తర్వాత కంగు తినిపించాడు అన్న. అంటే ఆ సబ్జెక్టు ర్యామింగ్ ఏంటనేది మూవీ చూస్తేనే ఆడియన్స్కి థ్రిల్ వస్తుంది. 2.5 అంటే ఏంటి అంటే డిసప్పాయింట్ చేసింది కార్తీక్ సుబ్బరాజ్ చూస్తేనే తెలుస్తుంది. కొంతమంది అంటే కంగు తిందామంటున్నారు కంగు తర్వాత కూడా మరి ఏం చేస్తారు? కాదు, ఇప్పుడు నువ్వు నవ్వుతే ఆనందపడతావా, ఏడుస్తే ఆనందపడతావా? ఆ సినిమా చూస్తే నవ్వుతే ఆ ఫీల్ ఏంటో తెలుస్తుంది. అవన్నీ నేను రివీల్ చేయకూడదు కాబట్టి వాచబుల్. హైలైట్స్ ఏమున్నాయి? హైలైట్ ఫైట్స్ బాగున్నాయి, సెంటిమెంట్ బాగుంది, ట్విస్ట్లు బాగున్నాయి, స్క్రీన్ ప్రజెంటేషన్, ఫోటోగ్రఫీ అయితే కనుక అవసరం. తమిళ్ ఫ్లేవర్ కన్నా మన తెలుగు ఫ్లేవర్కి బాగా రిజిస్టర్ అవుతుంది సబ్జెక్ట్. సూర్య గారికి సెట్ అయినా ఇలా చనిపోయాక సూర్య గారికి అంటే అట్లని కాదు, బట్ ఆ టెక్నికల్ ఇష్యూస్ మనకి అంత డెప్త్కి వెళ్ళకూడదు. కానీ ఓవరాల్గా ఏంటంటే నాట్ బ్యాడ్, వాచబుల్ మూవీ. జరిగింది చాలా బాగాలేదు సినిమా. రెట్రో కాదు, చాలా తలనొప్పి వచ్చేసింది. పెద్ద మెట్రో భయ్యా, పెద్ద తలకాయ నొప్పి, జెండు బామ్ తలకాయ నొప్పి. మనోడు మేము ఏ సినిమాలో కానీ పడుకోలేదు భయ్య. నేను ఏ సినిమాలు పడుకొని చూస్తూ ఉంటా. మనోడు ఈ సినిమాలో పడుకున్నాడు అంటే ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు సినిమా. ఇటు త్రీ చూసిన ఒక వైబ్ అనేది ఈ మూవీకి వెళ్ళి తప్పు చేసామే అనిపించింది. హిట్ 3 వైబ్లో ఉండే. సో చూద్దాం రెట్రో కూడా అని చూసాము. బట్ డిసప్పాయింట్. సూర్యకి పడాల్సిన స్టోరీ కాదు, సూర్య తీయాల్సిన స్టోరీ అసలే కాదు. అసలు ఎందుకు తీసాడో అర్థం కాలేదు. స్టోరీ సెలక్షన్ అసలుకే బాగాలేదు. రెట్రో ఎందుకు తీసాడో అర్థం కాలేదు. సూర్య అసలు డిసప్పాయింట్ చేయడానికే తీస్తున్నాడేమో ఇలాంటి సినిమాలు. మంచి కంటెంట్తో రండి సూర్య గారు, ఇలాంటి సినిమాలు వద్దు, ఆపేయండి. మంచి మీరు ఒక 24 చాలా మంచి సినిమాలు తీసిన ఉన్నాయి మీ జాబితాలో. మంచి హిట్స్ ఉన్నాయి, బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. అలాంటి మీరు ఇలాంటి కంటెంట్తో రావడం అనేది అసలు నేనే నమ్మలేకపోతున్నా. చాలా డిసప్పాయింట్ అయ్యాం సినిమా చూసి. సూర్య గారు ఆ ఫ్లేవర్ ఏంటి ఏం మిస్ అయింది? స్టోరీ అసలు బాగా ఏదో కూర్చోబెట్టాడు కానీ థియేటర్లో మనం ఏం చూస్తున్నాం అనే దానికి అసలు అర్థం కాల. ఏం చేస్తున్నాం, ఏ సినిమా ఉంది, మీనింగ్లెస్ మొత్తం మీనింగ్లెస్. ఒక 20 minutes అంతే, 20 minutes ఏదో చూపించారు అదైనా కానీ అది కూడా మాకు అసలు కనెక్ట్ కాలేకపోయాం సినిమాలో. సూర్య గెటప్స్ అసలు ఏంటో, అది గెటప్స్ ఏంటో అసలు అర్థం కాలేదు. చాలా మంచి యాక్టర్ సూర్య గారు, కానీ ఇలాంటి కంటెంట్ అనేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సూర్య గారి నుంచి. కార్తీక్ సుబ్బరాజ్ గారి డైరెక్షన్ కూడా అంటే సూర్య గారు కార్తీక్ సుబ్బరాజ్ గారు ఇద్దరిని అనాలి బ్రో. ఎందుకంటే సెలెక్ట్ చేసుకునే తిను కాబట్టి ఖచ్చితంగా తినకి 50% ఉంటుంది. తను డైరెక్టర్ కాబట్టి తన మీద 50% ఉంటుంది. సూర్య గారిని గ్రేట్ యాక్టర్ను, అలాంటి మంచి యాక్టర్ని పెట్టుకొని ఇలాంటి సినిమాలు తీయడం ఏంటో అర్థం కావట్లేదు. ఈ జనరేషన్లో ఇలాంటి సినిమా రావడం అనేది అసలు కాన్సెప్ట్ తీసుకున్నారు. అన్నీ బ్రేకప్ అయిపోయావు, అన్నీ ఫెయిల్ అయిపోయావు వాళ్ళు అసలు టోటల్గా. ఏంటంటే క్లైమాక్స్ సీన్లో ఏంటంటే లాస్ట్ క్లైమాక్స్ సీన్ 10 నిమిషాల ముందు నవ్వులు పండించిండి, అది ఓకే. అదేంటంటే స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు మంచి ఎంటర్టైన్మెంట్ ఉండి కంటెంట్ ఉండే ఓకే అనుకోవచ్చు. ఇంకోటి ఈ స్టోరీ ఏంటంటే సూర్యకు సెట్ అయ్యే స్టోరీయే కాదు. ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా ఇండస్ట్రీలో వచ్చే కొత్త హీరోలు, టైర్ 3 హీరోలు వాళ్ళు ఉంటారు చూసినావా, వాళ్ళకి సెట్ అయ్యే స్టోరీ ఇది. ఇతనికి సెట్ అయ్యే స్టోరీ అయితే కానే కాదు అది. సో ఫైనల్గా ఏంటంటే భయ్యా, సూర్య గారు మంచి సినిమాలతో మంచి కంటెంట్ ఉందండి. మీ తెలుగు వాళ్ళని మేము ఎప్పుడూ ఆదరిస్తాం మిమ్మల్ని. బట్ ఇలాంటి సినిమాలు వద్దండి దయచేసి. సో మంచి కంటెంట్ ఉంటే మేమే మిమ్మల్ని సపోర్ట్ చేస్తాం సూర్య గారు. సో మంచి నెక్స్ట్ టైం అయినా మంచి కంటెంట్తో రావాలని, మంచి హిట్ సినిమా తీయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము ఏంటంటే మిమ్మల్ని ఏదో అంటే మీకు ఈ సినిమా బాగుందని చెప్పారనుకో, అంటే ఈ సినిమా బాగాలేకుండా బాగుందని చెప్పొచ్చు. బట్ మాకు అలా చెప్పడం రాదు సార్. మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం. సో మంచి సినిమా తీయండి, మంచి కంటెంట్తో రండి. మేము ఖచ్చితంగా మీకు డెఫినెట్లీ తెలుగులో మంచి పాపులారిటీ ఉంది. మీకు మంచి కంటెంట్తో వస్తే మంచి బ్లాక్ బస్టర్ కొట్టొచ్చు. థ్యాంక్ యూ సార్. ఇలాంటి సినిమాలు వద్దు సార్. థ్యాంక్ యూ. బాగుంది సార్, మూవీ బాగుంది. ఫ్యామిలీతో వచ్చారు మరి అంటే సాటిస్ఫై అయ్యారా? ఇంకా ఉందంటున్నారు. బాగానే ఉంది, నచ్చింది. ఏం నచ్చింది సినిమాలో? ఫైట్స్ నచ్చాయండి. బాగుంది సినిమా. హీరో బాగుండు, బాగా చేశారా? బాగుంది, ఎంజాయ్ చేస్తాను. అంటే నార్మల్గా సూర్య గారు ఎందుకు ఈ సినిమా అంటే కంగువా తోటి మళ్ళీ ఈ సినిమా కూడా బాగాలేదంటారు? బాగుంది, మాకు నచ్చింది.